శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క జాతకం మారిందనే చెప్పచ్చు. ఇప్పుడు ఈ రాశి వారికి కుజుడు 11వ స్థానంలోకి వచ్చాడు. మరి ఇక వీళ్ళ యొక్క విజయయాత్ర ప్రారంభమైనట్టే. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే స్వతంత్ర వృత్తిలో ఉన్నారో, లేదంటే ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వారి యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వ అధికారులకు ప్రమోషన్ వస్తుంది, రాజకీయ నాయకులు ఇంకా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ పార్టీలో ఉన్నా, మీరు ఒక కార్యకర్తగా ఉన్నా సరే మీ యొక్క పనికి తగిన గుర్తింపు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజుడు యొక్క కారకత్వాలైనటువంటి భూములపైన మీకు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు రాష్ట్రాధిపతిగా లాభస్థానం వల్ల స్వతంత్ర వృత్తిలో స్వయం కృషితో మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో ఆర్థిక పరంగా విజయం సాధిస్తారు. షష్టాధిపత్యం ఉండడం వల్ల మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా దాంట్లో తప్పకుండా విజయం రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. బంధువులతో ఉన్న విరోధాలు సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి కుజుడు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం సాధిస్తాడు. పైపెచ్చు ధనస్థానాన్ని చూస్తున్నాడు. దానివల్ల ఏంటంటే మీకు కుటుంబ ఆదాయం పెరుగుతుంది. భూముల ద్వారా, స్థిరాస్తి ద్వారా ఆదాయం లభిస్తుంది. పైపెచ్చి మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం కానీ, వారికి కొత్తగా ఆదాయం ఏర్పడడం వల్ల వారు కొంతవరకు మీకు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి కూడా కొన్ని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాన్ని వీక్షించడం వల్ల భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అంటే పంచమాన్ని, అంటే లాభంలో ఉన్న గ్రహం పంచమాన్ని చూస్తాడు. పంచమంలో శని భగవానుడు ఉండవడం వల్ల కామన్గా మీకు ఎలా ఉంటుందంటే వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల విద్యార్థులకు కొంతవరకు అంత సక్సెస్ఫుల్ రాకపోవచ్చు. మీరు హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉండి చదువుకున్నా మీరు అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతుంటారు. మీ మనసు ఇతరుల విషయాల మీదకి డైరెక్ట్ అవ్వడం వల్ల విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. మీ యొక్క ఫలితాలు తల్లిదండ్రులకి నిరాశ కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో ఈ రాశి వారికి చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు, వాహనాలు ఏమన్నా ఉంటే ఇబ్బంది పెట్టడం కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అవి ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తే దాని మీద ఏవో కొన్ని చిక్కులు రావడం, అది ఎవడో ఆధీనంలో ఉండడం, ఎవడో వచ్చి ఈ స్థలం నాదంటం, ఈ విధమైన ఇబ్బందులు మీకు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఆ విధంగా కాకపోయినా మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ 4లో రాహు ఉన్నప్పుడు అధికారం లేనివాడు ఎవడో వచ్చి తందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతగా పోరాడితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. బట్ ఏమైనప్పటికీ కూడా ఏ సమస్య అయినా 100% ఈ సమయంలో సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకా ముఖ్యంగా శుక్రుడు మొన్నటి వరకు 7వ స్థానంలో సంచరిస్తూ ఇప్పుడు 8వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం కానీ, వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, అలాగే మీ అత్తగారి ద్వారా కొంతవరకు మీ యొక్క అవసరాలకు తగు విధంగా సహాయ సహకారాలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకి సౌభాగ్య యోగం కలుగుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహపరంగా మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే అవి కంపల్సరిగా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ధనం రావాల్సి ఉంటే, మీకు అధిక మొత్తంలో ధనం ఎక్కడైనా రావాల్సి ఉంది, ఏదో చిట్ ఫండ్లోనో మనం ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల ఈ సమయంలో మీకు ఆ ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆకస్మిక ధనలాభం లాంటిది ఉంది. అది ఆకస్మిక ధనలాభం అయినా మనదే అవుతుంది. చాలా కాలంగా ఎవరికో మనం డబ్బులు అప్పు ఇచ్చడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదో చేసి ఉంటాం. అది సడన్గా మీకేమవుద్దంటే ఒకేసారి లంసంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్త్రీల ద్వారా ధనలాభం కలుగుతుంది. భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఎస్పెషల్లీ మరి దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో
ఉద్యోగం మారాలనే మీ యొక్క ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మరి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఏంటంటే మనకి విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్ని ఇళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరీగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.